గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథం నుండి 19వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నా ఆశ్రయ దుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన జీవితము శాంతి సమాధానముతో ఉన్న దాంట్లో హ్యాపీగా బ్రతకాలంటే ఈ రెండు మెయింటైన్ చేస్తే చాలు. మన నోటి మాట, మన ఆలోచన, ఈ రెండు జాగ్రత్తగా పడితే ఈ రెండు విషయాల్లో 99% చాలా కష్టాల నుంచి, చాలా శ్రమల నుంచి, పాపాల నుండి, వాటి వల్ల వచ్చే భయంకరమైనటువంటి శాపాల నుండి మనం తప్పించుకోవచ్చు. నోటి మాట, దేవుని వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా. ప్రభువైన యేసయ్య అంటున్నారు మత్తయి సువార్త 12:37 నీ నోటి మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధం అని తీర్పు నందుదువు. మనం అపరాధులం అవ్వాలన్నా, మనం నీతిమంతులుగా ఉండాలి అన్నా మన నోటి మాటే కదా, పెద్ద ఇదేం క్రియ కాదు కదా అని అనుకుంటాం. దేవుడట నీ నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి నిన్ను తీర్పులో నిలబెడతాడని వాక్యం చెప్తున్నది. కాబట్టి ప్రియులారా, ఒక మాట మాట్లాడే ముందు 1కి 10 సార్లను ఆలోచన చేద్దాం. ఆ మాట దేవుని దయను మనుషుల దయను పొందుకునే మాటగా ఉండాలి మొట్టమొదటిగా. తర్వాతది హృదయ ఆలోచన. మంచి ఆలోచన రావడం అనేది కష్టమే. ఎందుకంటే కేవలం చెడ్డదని దాన్ని తయారు చేసిన దేవుడే చెప్పాడు. మనిషి హృదయం చెడిపోయింది. చెడ్డదానిగా దేవుడు సృష్టించలేదు, కానీ మనిషి దాన్ని చెడుపుకున్నాడు. చెడిపోయిన హృదయంలోంచి మంచి ఆలోచన రావాలి అంటే మంచివాడైనటువంటి దేవుని ఆత్మ మనలో ఉంటేనే కానీ అది మంచి ఆలోచన మనకి ఇవ్వదు. కాబట్టి దేవునిలో ఉన్న మనం అందరం కూడా దేవుని చేత దీవింపబడిన వారం. దీవింపబడ్డం అంటే ఇల్లుందా, కారుందా, ఉద్యోగం ఉందా కాదు. దేవునిలో రక్షింపబడిన ప్రతి వారికి ఏదో ఒక వరాన్ని దేవుడిస్తాడు. నాకు దేవుడిచ్చిన దాని విషయంలో నేను ఆలోచన చేయాలి. నాకు దేవుడిచ్చాడు, ఏమిచ్చాడో, ఏమీ లేదో కాదు, ఏమి ఇచ్చాడో అది దేవుని కొరకు నేను ఎలా ఉపయోగించుకోవాలి, నేను దేవునికి ఎలా వాడబడాలి అనే ఆలోచన మనకు కలిగి ఉంటే అన్నిటికంటే శ్రేష్టమైన ఆలోచన. వాటి మీద నీ ఆలోచన పెట్టుకో, కానీ వ్యర్థమైన దాని మీద ఆలోచన పెట్టుకోవద్దు అని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందు సాధకము చేయుము. వేటి యందు మనస్కరించాలి, ఏది నీ మనసులో పెట్టాలా, ఏది దాని గురించి దాని మీద ప్రాక్టీస్ చేసి ఆలోచన చేయాలంటే పైన 12వ వచనంలో ఉంటుంది. 14వ వచనంలో, పెద్దల హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. తిమోతి గారికి దేవుడు ఒక వరం ఇచ్చారు, పౌలు గారికి ఒక వరం ఇచ్చాడు, నాకు ఒక వరం ఇచ్చాడు. నీకును ప్రభువులో రక్షింపబడిన ప్రతి వారికి కూడా ఏదో తలాంతు దేవుడిస్తాడు. నాకు ఇచ్చిన తలాంతు ఏంటో గమనించుకుని ఆ తలాంతుతో నేను దేవునికి ఏమన్నా నేను ఉపయోగపడగలనా. దేవునికి ఉపయోగపడడం అంటే ఆ సేవ తోటి మనిషికి చేయడమే. తోటి మనిషికి నేను ఎలా ఉపయోగపడగలను? నా మాటలో, పైన 12వ వచనంలో ఉంటుంది, నా మాటలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నేను చూపే ప్రేమలో కానీ, నా విశ్వాసంలో కానీ, నా పవిత్రతలో కానీ 10 మందిని దేవునిలో నడిపించడానికి, 10 మందికి నా ప్రభుని నా జీవితం ద్వారా చూపించడానికి నేను ఏం చేయగలను అని ఆలోచన చేస్తూ ఉంటే నీ అభివృద్ధట చాలా తేటగా అందరికీ కనబడేలా దేవుడు చేస్తాడట. కాబట్టి నా ఆలోచన, నా మాట, ఈ రెండిటిని మీద నేను నా శ్రద్ధ కనుక పెడితే, ప్రతి మాట అకౌంటబుల్గా మనం ఉంటే, నేను దేవునికి లెక్క చెప్పుకోవాలని నెబుకద్నెజర్ లాంటి పెద్ద రాజే తన ఆలోచన, తన హృదయ గర్వము తలపును బట్టి దేవుడు తీర్పు తీర్చగా ఘోరమైన శ్రమలు పడ్డాడే, ఘోరంగా నష్టపోయాడే. అటువంటిది మన ఆలోచన బట్టి కూడా దేవుడు తీర్పు తీర్చేవాడని తెలుసుకుని మన ఆలోచనలో కూడా దేవునికి విరోధంగా కానీ, ఏ మనిషికి అన్యాయం చేసి ఏ మనిషికి హాని తలపెట్టే విషయములు కానీ మనం యోచించకుండా, నా ప్రభువు నాకు ఇచ్చిన తలాంత ఏంటి, నా ప్రభువుకి నేను ఎలా ఉపయోగపడగలను, ఆ విధంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు.
అనేకులకు దీవెనిగా మార్చుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన నోటి మాట హృదయ ధ్యానము యేసుక్రీస్తు ప్రభువుకు అంగీకారంగా ఉండులాగున పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం ప్రాక్టికల్గా మా జీవితం నెరవేర్చి మా బ్రతుకులను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మన నోటి మాటలో హృదయ ధ్యానంలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి క్రీస్తును పోలి నడిచే విధంగా మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.